అయ్యా అయ్యా 3 రోజులు అవుతుంది అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా చాలా ఆకలిస్తుంది అయ్యా. అయ్యా కనికరించండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఈరోజు వేరే లేవు. అయ్యా 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 ధర్మించండి అయ్యా. అయ్యా వైట్ షర్ట్ అయ్యా. అయ్యా విడిచుడయ్యా. అయ్యా ధర్మించిన రూపాయలు ఇవ్వండి. ఆకలిస్తున్నా అయ్యా. అయ్యా దండలయ్యా. అయ్యా అయ్యా ఏ ఏరియా బాబు మీది? నా ఏరియా వచ్చి నువ్వేంటి ఇక్కడ ఇష్టం వచ్చిన అడుకోవడమేనా? నాకు ఇలాగతోలమే రోడ్లు కూడా అడుగుతుంది. ఇలాగతోలమే ఇది నా ఏరియా. నా ఏరియా వచ్చి అడుగుతావా? మీరే కంటే నేను అడుగుతుందా? అడగకూడదు మీరు కూడా. ఇది నా ఏరియా. నేను ఒక్కడే ఉండాలి తప్ప వేరే వాడు వీల్లేదు. సరేలే. ఒక మాట కండిషన్ ఏంటంటే తెలుసా? 3 రూపాయలు వస్తే నాకు 2 రూపాయలు నీకు రూపాయి. ఓకేనా? ఓకే. 10 రూపాయలు వస్తే నీకు 5 రూపాయలు నాకు 5 రూపాయలు. ఓకేనా? ఓకే సరే మరి. సరే నువ్వు ఈ వీధి ఉండు, నేను ఈ వీధి ఉంటానులే. అయ్యా అయ్యా బాబు అయ్యా 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 బాబు అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా. కనికరించండి అయ్యా. 3 రోజులు అవుతుంది అయ్యా. అయ్యా అయ్యా ఆకలిస్తుంది అయ్యా. అంతా మేస్తుంది అయ్యా. అయ్యా కనికరించండి అయ్యా. అయ్యా బాబు ధర్మించండి. కళ్ళు కాకపోతే కాలు ఇరిగిపోయిందయ్యా. ఏంటయ్యా ఆకలిసిందయ్యా. రూపాయలు ఇవ్వండి అయ్యా. అయ్యా 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 గడ్డలయ్యా. అయ్యా ఇవ్వండి అయ్యా. అయ్యా 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 అద్భుతాలు ఇవ్వండి. రూపాయి ఇచ్చింది కదా వాటర్ పెట్టిన తాగి ఉందాం. ఈరోజు ఈ రూపాయితో ఏమొస్తుంది? టీ తాగడం అంటే 10 రూపాయలు, టిఫిన్ తిందామంటే 30 రూపాయలు 40 రూపాయలు ఉండాలి. మరి భోజనం అయితే మరి 100 ఉండాలి. ఈ రూపాయితో ఏటి వస్తా చెప్ప. ఈరోజు బోనికి రూపాయి పడింది. ఈరోజు ఉదయకాల సమయం నుంచి మరి రాత్రికాల సమయం వరకు ఎన్ని రూపాయలు వస్తే ఎంత అవుతుందో ఏటో ఎవరు ఇప్పటిదాకా ఎవరు వేయలేదు. నా కడుపు ఎలా నింపుతాను? ఈ దాహం ఎలా తీరుస్తాను? దేవుడా ఎవరైనా వచ్చేలాగా చూడు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ధర్మం అయ్యా. ధర్మం ధర్మం బాబు కనికరించండి అయ్యా. అయ్యా బాబు చేయండి అయ్యా. కనికరించండి అయ్యా. అయ్యా బాబు అయ్యా అయ్యా ధర్మించండి బాబు బాబు అయ్యా. అందరూ సపోర్ట్ అయ్యా. అయ్యా రూపాయలు కనికరించండి అయ్యా. ఇవ్వండి ప్లీజ్ అయ్యా. ఇవ్వండి అయ్యా. అయ్యా ఇవ్వండి అయ్యా. అయ్యా రూపాయలు ఇవ్వండి అయ్యా. అయ్యా 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 ఇవ్వండి అయ్యా. అయ్యా అయ్యా ఓకే అయ్యా దండలయ్యా. సుఖంగా బతకాలి. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి సార్. సార్ కనికరించండి సార్. సార్ 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 ఏంటి సార్? సార్ సార్ ఏంటి సార్ ఇది? సార్ 20,000 ఫోన్ పట్టుకొని డబ్బులు లేదు. రూపాయి 2 రూపాయలు వేయడానికి వీరికి ఇంత ఇదియా? మళ్ళా మంచి కాస్ట్లీ సర్ఫ్ వేసుకున్నాడు, పెయింట్ వేసుకున్నాడు, రూపాయి వేయలేడా? ఏటో ఈ ఉద్యోగస్తులంతా ఇంతే. సార్ సార్ ఏమంటున్నావు? విన్నారు సార్. ధనవంతుడైనా కష్టపడితే మా పిల్లల కోసం అయ్యా. మీకు కూడా సార్ వినలేదని. ఎందుకు వినాలి? నాకు వినిపించింది. సార్ సార్ ఏమనుకోకండి సార్. బాబు గొడవపడకండి బాబు. అక్కడ ఏయ్ ఎవరక్కడ? సరే సార్. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి బాబు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా 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 ధర్మం చేయండి బాబు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అమ్మా ధర్మం చేయండి. ప్రయాసపడి సమస్త జన్మ నాకు రండి అనేసి దేవుని సెలవిస్తుంది. కాబట్టి ఈ పత్రిక తీసుకెళ్ళి ఎవరికైనా చదివించి తెలుసు. సరేనా? ఈ స్థితి నీకు ఉండాలి. దేవుడు స్థితి నీకు ఉండాలి. ఎందుకంటే దేవుడు అలాగా చేస్తుంది తప్ప తోకగా
చేయనన్నా ఈ అడుగుని స్థితి పెట్టుకొని బామ్మనేదే దీనికి ఉండాలి చదువుకొని చక్కగా ప్రార్థన చేసుకొని ఈ వాక్యం చదువుకొని తెలిసి మరొకసారి నేను వచ్చినప్పుడు ఏదో మరి చదువుకుంటావు కదా అర్థం లేదు మారేవో మారలేదో ఒకసారి చెప్పాలి వెళ్ళాలయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబు డబ్బులు ఇవ్వమంటే కాల్సింది ఇచ్చేయలేడు. ఇక్కడ ఏంటుంది కదా, అదే చదువుకుందాం ఈ రోజుకి. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అయ్యా అయ్యా ఆకలిస్తుంది అయ్యా. అయ్యా 3 రోజుల పాటు తిండి తిప్పలేదయ్యా, కనికరించండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా కనికరించండి అయ్యా. అయ్యా కనికరించండి అయ్యా. ధర్మం చేయండి అయ్యా. దేవుని మీకు చల్లగా చూస్తాడు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఎవరు కూడా వేయట్లేదు. ఎలా అవుతానో చాలా విచారం వస్తుంది. ఈ వీధిలో ఎవరు మనుషులు కూడా కనిపించట్లేదు. ఎలా అవ్వాలో. ధర్మం చేయండి అయ్యా. అయ్యా ఏటయ్యా ఇది? ఏటో డబ్బులు ఇవ్వమంటే ఏదో పేపర్ ఇచ్చినట్టున్నాడు. కాసేపు చూద్దాం ఏటో చదువుకుందామంటే తెలుగు కూడా మనకి రాదు. ఏంటి ఇక్కడ ఒకటి ఇది కోడిగుడ్డు లాగా ఉన్నది, గుండ్రం గుండ్రం ఉన్నది. ఇది సున్నా ఏటో మరి. 1 0 0 ఇది సున్నా కాదు, ఇది కోడిగుడ్డే. కోడిగుడ్డే. 1 కోడిగుడ్డు 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 కోడి. ఇది 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 అంకెలు అంటారు కదా, కోడిగుడ్డు. లేదు. సరే సరే మన లింగయ్యకి తెలుసుకుంటానులే. సరే ఈ పాటికి ఉందాంలే. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. చూసినట్టుంది. అరే రంగయ్య నువ్వా? లింగయ్య నువ్వా? మరి కరెంట్ అయ్యాక ఆన్ కర్ బాబు ఇప్పుడు తీసుకోలేదా ఇది? నీకు లక్షలతో నేను ఏం చేయగలను? మంచి వచ్చేసింది. సరేనా? సరే బ్యాంక్కి వెళ్ళి వస్తాను.
సార్ లేదు సార్ కరోనా పోయిందన్న ఒకటి, 2, 3, 4, 69, 7 డబ్బులు రావు సార్ 10 లక్షలు 10 రూపాయలు సార్ ఎక్స్పైరీ అయిపోయింది ఇది ఓన్లీ 3 నెలలే ఇది 4 నెలలు దాటిపోయింది సెక్యూరిటీ 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 కూడా పోయింది ఎక్స్పైర్ అయిపోయింది అన్నారు మరి మా విచారం మన లింగయ్య దగ్గర వెళ్ళి చూస్తాను ఏదో అతనికి తెలిసి ఉంటుంది ఒకవేళ డీల్ అయినా చేస్తాడు దగ్గర వెళ్ళి వద్దాం మరి రంగయ్య బాగున్నా బాగున్నా ఇది నేను దేనికి వెళ్ళి ఉంటే డబ్బులు ఇవ్వలేదు నాకు ఆరోగ్య 10 లక్షల లెక్క డేట్ అయిపోయింది కదా డేట్ ఉంది అని నువ్వు వెళ్ళమన్నావు కదా ఓకేనా ఇప్పుడు ఇవ్వరా మరి ఇప్పుడు ఇవ్వరు వదిలేదు వెళ్ళిద్దాం అది అవసరం లేదు ఇంకా పోయినట్టే అప్పుడు ఇచ్చేది అప్పుడు ఇవ్వచ్చు కదా బ్యాంకు తీసుకొచ్చు కదా ఎందుకు లేట్ చేసావు చాలా మరి ఒక కాలు బాగలేదు కదా మరి అయిపోయిందా వెళ్ళచ్చు కదా బండి కాడ అంటే మరి మనకు పత్రిక ఇస్తాను పాఠశాల సరేనా చదువుకో ఇది అలాగే నువ్వు నా స్థాయిలో వస్తావు ఓకేనా చదువుకో సరేనా రంగయ్య వెళ్తాను మరి ఉంటాను మరి పత్రిక అని పేరు చదువు కూడా రాదు ఏమని ఉంది ఇక్కడ ఇలా అయితే కొమ్ములాగా కొమ్ములు ఇదేలాగా ఉంది ఇక్కడ మళ్ళీ ఇది ఇలాగా ఇలాగా మన లింగయ్యని అడిగి చూద్దాం ఎటు అతను వివరించి మనకు చెప్తారు లింగయ్య సరే మరి नारते कार्ड अभी
మరి భయపడే లోపల అంత కన్నా నాకు అస్సలే సిగ్గు ఎక్కువ. నేను అస్సలు రాను, వెళ్ళిపోతాను. ఎలాగన్నా వినేలాగా ఈ జిల్లాలో ఆ జిల్లాలో మాటలు లింగయ్య, మరి నీకు దర్శనం వస్తున్నాను కదా, అదే పాట రెండు దారిలు ఏ దారి కావాలో మానవా, రెండు దారులు ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, నీవు తెలుసుకో మానవా. విన్నావా మరి రంగయ్య? అంటే రెండు దారులు ఉంటాయి, ఒకటి పరలోకం ఒకటి పాతాళం. ఆ పాతాళంలో మీరు ఇద్దరు కూడా ఒక దినాన్ని ఉండేవారు. అయితే మరి దేవుని తెలుసుకొని మారు మనిషి కొన్ని కోట్లాది లక్షలు మరి మీకు తెలియవారు లింగయ్య. మరి నువ్వు కూడా అవ్వాలంటే ఏం చేయాలి? రెండు దారులు, పరలోకం ఇంకొకటి పాతాళం. క్రమంగా ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ స్తోత్రాలు ప్రభువా. మీ బీదస్తులు ఉన్న వారిని దీవించండి, ఆశీర్వదించండి, మీ బిడ్డగా తీర్చండి, మీ బిడ్డ గొప్ప స్థాయికి తీసుకురామని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లింగయ్య సరే మరి క్రమంగా 6 గంటలు కావాలి మరి. పేదవాడిని చూసారా, భిక్షం అడిగేవాడు కదా, రంగయ్యనా పేరు? లింగయ్య. భలే మంచి పేరు కదా, ఎక్కడి నుంచి వచ్చారు కానీ తెలియదు.